అందరికీ నమస్కారం. ఒక మంచి చందమామ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి వీడియోని షేర్ చేయండి. కథ పేరు వెలలేని వజ్రం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు జాలి కలుగుతున్నది. గొప్ప సంపదను, కీర్తి ప్రతిష్టలను ఆశించి ఒకవేళ ఇందుకు పూనుకున్నావేమో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కసారి ఇలాంటి కోరిక కష్ట నష్టాలకు దారి తీయగలవు. ఇందుకు ఉదాహరణగా నీకు ఒక రాజు కట్టెలు కొట్టుకునే జీవించేవాడి కదా చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వజ్రగిరి రాజ్యానికి రవివర్మ రాజు. ఆ రాజ్యంలోని ఒక అరణ్య చంద్రయ్య అనే కట్టెలు కొట్టుకు జీవించేవాడు ఒకడుండేవాడు. వాడికి గోపి అని 10 ఏళ్ల కొడుకు. బడికి పొమ్మన్న తండ్రి మాటలు లక్ష్య పెట్టకుండా వాడు అరణ్య ప్రాంతాల ఆటలాడుతూ తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు గోపి ఒక సెలయేటి ఒడ్డున ఇసుకలో ఆడుకుంటూ ఉండగా వాడికి రంగురంగుల గాజురాయి ఒకటి దొరికింది. వాడు దానితో కొంతసేపు ఆడుకొని ఇంటికి తెచ్చాడు. గోపి తండ్రి కట్టెల మోపుతో తిరిగి వచ్చి ఆ వింతరాయిని చూసి మెచ్చుకున్నాడు. గోపికి గోవిందు అనే స్నేహితుడు ఉన్నాడు. తనకు దొరికిన రాయిని గోపి వాడికి చూపించాడు. తన దగ్గర అందమైన రాయి లేనందుకు గోవిందుకు అసూయ కలిగి దాన్ని తస్కరించాలి అనుకున్నాడు. ఆ సాయంత్రం లోపల వాడు గోపితో ఆటలాడుతూ అతడు ఆదమరిచి ఉన్నప్పుడు దాన్ని దొంగిలించి ఇంటికి తీసుకుపోయాడు. గోవిందు తండ్రి ఆ రాత్రి గోవిందు నిద్రపోయాక వాడు ఆ రాయిని కళ్ళు దుకాణానికి తీసుకుపోయాడు. అక్కడికి తరచూ వస్తుండే ఒక నగల దుకాణంలో పనిచేసే వాడి కంటపడింది ఆ రాయి. వాడి కళ్ళు దురాశతో మెరిశాయి. ఆ రాయి ఎంతో కొంత విలువైనదిగా వాడికి తోచింది. గోవిందు తండ్రి బాగా మైకంలో ఉండగా నగల దుకాణం పనివాడు ఆ రాయిని చేజిక్కించుకుని మర్నాడు పెద్ద బజార్లోని వజ్రాల వ్యాపారి దగ్గరికి తీసుకువెళ్లాడు. వ్యాపారి ఆ రాయిని చూస్తూనే అది వెలలేని వజ్రం అని గ్రహించి 1-2 క్షణాలు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయి అంతలోనే తేరుకొని అయిష్టంగా ముఖం పెట్టి, దిక్కుమాల రాయి నీకెక్కడ దొరికింది? ఇది రంగురంగుల గాజు గోళం. దీనికి పూచిక పుల్ల విలువ కూడా లేదు. ఏదో శ్రమపడి తెచ్చావు గనక ఈ వరహా పట్టుకుపో అని పనివాడి చేతిలో ఒక వరహా పెట్టాడు. ఆ రాయిని సానబట్టాడు. అది ఎంతో విలువగల వజ్రం. ఆ వజ్రం కాంతులు వెదజల్లుతూ వ్యాపారి కళ్ళను మిరమెట్లు గొల్పింది. రాజు రవివర్మకు వజ్రాలన్నా వైఢూర్యాలన్నా అపరిమితమైన మక్కువ. ఈ వజ్రంతో తనకు సిరి ఎత్తుకున్నట్టేనని మురిసిపోయాడు. సూర్యోదయంతో పాటు లేచి వజ్రాల వ్యాపారి రాజును చూడబోయాడు. రవివర్మ ఆ వజ్రాన్ని చూసి పరమానందం చెందాడు. ఈ వజ్రం తనలాంటి గొప్ప రాజు కిరీటాన్ని అలంకరించదగిన యోగ్యత గలదని చెప్పి వజ్రాల వ్యాపారికి చాలా ధనం ఇచ్చాడు. మర్నాడు రాజు వజ్రాన్ని తన కిరీటంలో అలంకరించుకొని సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. సభా మండపం వింత వింత కాంతులతో వెలిగిపోయింది. సభికులు కిరీటం కేసి కళ్ళప్పగించి చూడసాగారు. ఇది రవివర్మకు అంతులేని ఆనంద కారణమయ్యింది. ఈ అమూల్యమైన వజ్రాన్ని గురించిన సమాచారం కొద్ది రోజుల్లోనే పొరుగురాజైన వీరసింహుడికి తెలిసింది. సైనిక బలంలోనూ అర్ధబలంలోనూ ఇతడు రవివర్మను మించినవాడు. అంత గొప్ప వజ్రాన్ని తన కిరీటంలో ధరించే అవకాశం కలగనందుకు అతడికి చాలా బాధ కలిగింది. వజ్రాన్ని వెంటనే తనకు పంపమని, అలా కానప్పుడు యుద్ధం తప్పదని వీరసింహుడు రవివర్మకు కబురు చేశాడు. తాను బలహీనుడని ఎరిగి కూడా వజ్రం మీది మమకారంతో రవివర్మ దాన్ని వీరసింహుడికి పంపడానికి నిరాకరించాడు. వీరసింహుడు వజ్రగిరి రాజ్యం మీద దాడి చేసి యుద్ధంలో రవివర్మను చిత్తుగా ఓడించి వజ్రంతో పాటు అతడి సింహాసనాన్ని కూడా తనదిగా చేసుకున్నాడు. అతడు రవివర్మ కిరీటం నుంచి వజ్రాన్ని బయటకు తీసి దాన్ని తన కిరీటంలో తాపడం చేసేందుకు పని వాళ్ల కోసం కబురు పంపాడు. ఈ లోపల దాన్ని ఒక బంగారు పళ్ళెంలో ఉంచి తన శయనాగారానికి వెళ్ళాడు. వీరసింహుడి చిన్న కొడుకు 5 ఏళ్లవాడు.
ఆ వజ్రాన్ని చూసి వింతపడి ఆడుకునేందుకు దాన్ని తీసుకుపోయి ఉద్యానవనంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న డేగ ఒకటి దాన్ని చూసి ఏదో తినదగిన వస్తువు అనుకొని వేగంగా వచ్చి దాన్ని తన్నుకుపోయింది. తర్వాత వీరసింహుడికి తాను పళ్ళెంలో ఉంచిన వజ్రం ఏమైందో అంతుబట్టలేదు. దాసదాసీలు తమకు తెలియదన్నారు. అతడి చిన్న కొడుకు దాని సంగతి ఉద్యానవనంలోనే మరచిపోయాడు. డేగ వజ్రాన్ని దూరంగా అడవిలోకి ఎత్తుకుపోయి ఒక చెట్టు కొమ్మ మీద పెట్టి తినేందుకు ప్రయత్నించింది. కానీ అది తినదగిన వస్తువు కాదని తెలిసిపోవడంతో అక్కడే వదిలి వెళ్ళిపోయింది. ఒకనాడు గోపి తండ్రి చంద్రయ్య కట్టెలు కొట్టుకునేందుకు ఆ చెట్టు దగ్గరికే వచ్చాడు. వాడు గొడ్డలితో ఒక ఎండు కొమ్మను నరికి మోడు ఆధారంతో చెట్టుపైకి కొంచెం దూరం పోయేసరికి కొమ్మ మీద తలతల మెరుస్తూ వజ్రం కనిపించింది. ఒక్క క్షణం ఆనందంతో తన్మయుడైపోయి చంద్రయ్య వజ్రాన్ని తీసుకోబోయిన వాడల్లా చప్పున చెయ్యి వెనకలాక్కొని చెట్టు దిగి తిరిగి చూడకుండా తన గ్రామం కేసి పరిగెత్తాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు వజ్రగిరి రాజు రవివర్మ ప్రవర్తనతో పాటు ఈ కట్టెలు కొట్టుకునేవాడి ప్రవర్తన కూడా వింతగా కనబడుతున్నది. ఆ వెళ్ళలేని వజ్రం మీద మమకారం కొద్దీ రవివర్మ తనకన్నా బలవంతుడైన రాజుని ఎదిరించి సర్వనాశనమైపోయాడు. అడగగానే దాన్ని వీరసింహుడికి పరం చేసి ఉంటే అతడికి రాజ్యమైనా దక్కి ఉండేది కదా. కట్టెలు కొట్టుకు బతికే చంద్రయ్య దాన్ని చూసి అంతగా ఎందుకు భయపడాలి? దాన్ని ఎవరికమ్మినా వాడి దారిద్ర్యం తీరిపోయేది. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు కట్టెలు కొట్టుకునేవాడి ప్రవర్తనలో వింతపడవలసిందేమీ లేదు. అది సంఘంలో వాళ్లకున్న హెచ్చు తగ్గు స్థాయిలకు అనుగుణంగానే ఉన్నది. అపూర్వంగా కనిపించే ఏ వస్తువునైనా కోరడం, దాని మీద మమకారం కలిగి ఉండడం మానవ నైజానికి విరుద్ధమేమీ కాదు. పొరుగురాజు యుద్ధ భయం చూపి అడిగినంతనే అతడికి వజ్రాన్ని ఇవ్వడం అంటే తాను ఆ రాజుకు సామంతుణ్ణి అని అంగీకరించడం అవుతుంది. ఇది క్షాత్రధర్మం కాదు. అలాంటి పిరికివాడు రాజ్య పాలనకు అనర్హుడు. ఈ సంగతి ఎరిగినవాడు గనుకనే రవివర్మ క్షత్రియోచితంగా శత్రురాజుని ఎదిరించాడు. ఇక యుద్ధంలో జయాపజయాలనేవి కేవలం ఒక ధర్మాధర్మాల మీద ఆధారపడేవి కాదు. కట్టెలు కొట్టుకు జీవించేవాడు చంద్రయ్య. ఆ చంద్రయ్య ప్రవర్తనలోనూ వింతపడవలసిందేమీ లేదు. తాను చెట్టు కొమ్మ మీద చూసిన వజ్రం సింహాసనాలనే కూలదోసిందని వాడికి తెలుసు. ఆ వజ్రం వాడి దృష్టిలో పరమ వినాశకారి. మనిషిని ఒకే సమయంలో ధనాశ, ప్రాణభయం ఆవహించినప్పుడు తెలివిమంతుడు ప్రాణరక్షణకే ప్రాధాన్యమిస్తాడు. ఆ కారణం వల్లనే కట్టెలు కొట్టేవాడు వజ్రాన్ని అంటకుండా తన గ్రామం కేసి పారిపోయాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.